అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, అందరూ దాన్ని పొగుడుకుంటా పోస్టులు పెడుతున్నారు అనమాట. కానీ ఒక నలుగురు పోస్టులు చూసిర్రా అయ్యాల నుంచి ఇంతవరకు? ఒకడు అమీర్ ఖాన్, ఇంకోడు సల్మాన్ ఖాన్, ఇంకోడు షారుఖ్ ఖాన్, ఇంకోడు సైఫ్ అలీ ఖాన్, వీటితో పాటు ఇంకా కొంతమంది బాలీవుడ్లో సంబంధించిన వెధవ నా కొడుకులు అనమాట. ఎవడన్నా సపోర్ట్గా ఇంతవరకు పోస్ట్ పెట్టిరా? ఎక్కడో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తే తెల్లారుతాగానే పోస్టులు సేవ్ పాలస్తీనా. ఈ కొడుకులంతా అక్కడ పుట్టొచ్చారో నాకు అర్థం కాదు. ఇండియాలో బతుక్కుంటాయి. ఇండియా వాళ్ళు ఈ కొడుకులు సినిమాలు తీస్తే, ఇండియా వాళ్ళు సినిమా చూస్తే ఆ డబ్బులతోటి కోట్లు ఎంజాయ్ చేసుకుంటా ప్రశాంతంగా తిరుక్కునే నా కొడుకులు ఒక్కడన్నా. అయినా ముందు మన జనాలకు సిగ్గు లజ్జ ఉండాలి కదా, లేదు. ఎందుకంటే మళ్ళీ రేపు ఆడే సినిమా తీస్తాడు, మళ్ళీ పోయి నోరెళ్ళ పెట్టి ఆ డబ్బులు పెట్టి చేస్తారు. ఈరోజు నిన్న నైట్ ప్రశాంతంగా ఇండియా వాళ్ళు ప్రశాంతంగా పండుకుర్రంటే ఎవరు? ఇండియన్ ఆర్మీ వాళ్ళు అసలైన హీరోలు. ఈడవడులు ఉత్సాగాలు ఇలా గురించి అన్నీ. అందుకని ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించుకొని ఆ మీరు సినిమాలు చూడకుంటుంటే చాలు ఆ కొడుకులకు ఆటోమేటిక్గా తెలిసి వస్తుంది అనమాట. నేను వేరే ఎవ్వరిని తిట్టదలుచుకోలే. కొంతమంది ఎందుకంటే ఈ కొడుకులు ప్రతి ఒక్కరు మన మీద వ్యాపారం చేసుకుంటే ఇటువంటి కూడా భారతదేశం ఆపదలు ఉన్నప్పుడు ఖండించకుంటే, ఇటువంటి చేయకుంటే ఇంకెందుకు ఆడుండి మన దేశంలో నా కొడుకులు. ఇంకా మన హిందువులలో కూడా ఇంకా ఉన్నారు ఈ బాలీవుడ్ సంబంధించిన వెధవలు అనమాట ఈ కొడుకులు. మరి వీళ్ళు కూడా ఎక్కడ పుట్టిరో, ఎవరికి పుట్టిరో ఏందో తెలియదు. అటువంటి వెధవలు ఒక్కడన్నా ఇటువంటి సినిమాలు చూడకుంటుంటే ఆ కొడుకులకు తెలిసి వస్తుంది. మనమే నోరెళ్ళ పెట్టి చూస్తుంటే ఉన్నది పోగొట్టుకుంటుంటే ఆ కొడుకులు హ్యాపీగా పాలస్తీనాకి, పాకిస్తాన్కి, వేరే దేశాలకు, టర్కీ ఇటువంటి వాటికి సపోర్ట్ చేసుకుంటూ బతుకుతుండే. ఇప్పటికైనా ఆలోచించండి. ఆ సినిమాల్ని చూస్తే అసొంటి వాళ్ళు నిజమైన హీరోలా, మన ఇండియన్ ఆర్మీ నిజమైన హీరోలా? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ లేకుండా మన బతికింది నైట్ కథమైపోయేటోళ్ళము. ఈ కొడుకులు ఎక్కడో పాలస్తీనాకో, టర్కీకో, ఎక్కడికో పోయి హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మనం పోయేది మిడిల్ క్లాస్ వాళ్ళం, ఆ సినిమాలు చూసేటోళ్ళం మనం అనమాట. అది ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆ కొడుకుల సినిమాలు చూడకుండా, ఆ కొడుకుల ఫోటోలు పెట్టుకొని, ఆ కొడుకుల వీలే నా హీరోలని మొక్కుకునే వెధవలకు చెప్తున్నా, అసొంటి వాళ్ళకి దూరంగా ఉండటం బెటరు. మనకి ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీ అది సెల్యూట్ చేస్తున్నా అంతే. ఆ హీరోలు అనేది వదిలేంగండి. వాళ్ళు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా కాదు. ఇక్కడ మనం సపోర్ట్ ఇప్పుడు ఇవాళ ప్రశాంతంగా ఒక హిందువు, ఒక ముస్లిము, ఒక క్రిస్టియన్ ఈరోజు ప్రశాంతంగా నేను నైట్ ఆ పాకిస్తాన్ చేసిన దాడికి ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఓన్లీ ఇండియన్ ఆర్మీ వాళ్ళ వల్లనే. వాళ్ళు లేకుంటే ఈరోజు హిందువు లేడు, ముస్లిం లేడు, క్రిస్టియన్ లేడు, అంతా స్మాష్ అంతే. ఇది చెప్తున్నా. పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసే విధవలకు కూడా ఆలోచించండి. ఇవాళ లేకుంటే మీ ఆ పాకిస్తాన్ వేసే బాంబులకు వాడు మాకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుండా, ఇండియాకి సపోర్ట్ చేస్తుండా, ఇవన్నీ ఎవరు చూడడు. ఇప్పుడు కథమయ్యేది అంతా క్లోజ్. ఆడ ఎవరితో సంబంధం లేదు. ఆడేంది ఇండియా నాశనం కావాలి. అలా ఉన్న ముస్లిమ్సా, హిందువులా, క్రిస్టియన్సా ఆయనకు సంబంధం లేదు. ఆలోచించి ప్లీజ్ ఇండియా ఆర్మీకి సపోర్ట్ చేయండి, సపోర్ట్గా నిలబడండి. మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకున్న రోజే మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన తరాలు సంతోషంగా ఉంటాయి. సెల్యూట్ ఇండియన్ ఆర్మీ, సెల్యూట్ నరేంద్ర మోడీ, సెల్యూట్ ఇండియా.